నా పేరు బి పెండయ్యగౌడు, బిఎంఎస్ ఆటో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు ఇందిరా పార్కులో జరుగుతున్నటువంటి మహాధర్నా ఆటో అండ్ టాక్సీ డ్రైవర్స్ యూనియన్, స్కూల్ వెండర్స్, మినీ గూడ్స్ వ్యాన్ యూనియన్స్, లారీ యూనియన్స్ అందరూ కలిసి బీపీడీఎంఎం భారతీయ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ మజ్దూర్ మహాసంఘ్ ఆధ్వర్యంలో ఈ మహాధర్నా కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యంగా ఆటో నుండి ట్రాలీ, డీసీఎం, స్కూల్ వ్యాన్ డ్రైవర్లకు సంబంధించిన డ్రైవర్ల సమస్యలపై ఈరోజు ఇందిరా పార్కులో మహాధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నిరంకుశ ఏదైతే ప్రభుత్వం ఉందో, గత ప్రభుత్వం ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వము, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, గత ప్రభుత్వము 10 ఏళ్ళు పాలిస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 ఏళ్ళు అవుతున్నది. అయినప్పటికీ కూడా 10 సంవత్సరాలు ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వము రవాణా కార్మికుల సమస్యల గురించి, ఆటో, ట్రాలీ, డీసీఎం, స్కూల్ వ్యాన్ డ్రైవర్ సంబంధించిన సమస్యలు ఒక్కటి కూడా ఇప్పటివరకు పరిష్కరించలే. 12 ఏళ్ల నుండి గతంలో ఉన్నటువంటి 10 రూపాయల మినిమం, 20 రూపాయలు ఉన్న మినిమం ఇప్పటి వరకు కూడా 12 సంవత్సరాల నుండి అదే విధంగా ఉన్నది. ఒకసారి ఆలోచన చేయాలి. రేవంత్ రెడ్డి గారు, మీరైనా గతంలో కేసీఆర్ విమర్శించారు, బడాబాబులకు మీరు చేస్తున్నారు, కింది వాళ్ళను మీరు ప్రోత్సహిస్తలేరు అని చెప్పి మీరు అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు, మీరు కూడా అలాగే చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలోనే ఏదైతే ఆయన సిద్ధాంతాలను కొనసాగిస్తున్నారు తప్ప బీద ఉన్నటువంటి ఆటో డ్రైవర్లు కానీ, స్కూల్ వ్యాన్ డ్రైవర్స్ యూనియన్ కానీ, లారీ డ్రైవర్స్ కానీ, డీజిల్ డ్రైవర్స్ కానీ ఎలాంటి సమస్యలు పరిష్కరిస్తలే. కాబట్టి ఈ మహాధర్నా నుండి మేము హెచ్చరిక చేస్తున్నాము. ఎందుకంటే మీకు ఫ్రీ బస్సు ఏదైతే చేసిరో ఆ రోజు నుండి ఆటో డ్రైవర్ల సమస్యలు పెరిగినాయి. ఏదైతే ఫ్రీ బస్సుకు మేము వ్యతిరేకిస్తలేము, కానీ దానివల్ల నష్టపోయినటువంటి డ్రైవర్లను ఏ విధంగా మీరు ప్రోత్సాహం కల్పిస్తారు? కనీసం మీటర్ రేటు కూడా పెంచమంటే కూడా పెంచలేని దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నారంటే మీరు ఒకసారి ఆలోచన చేయాలి. 12 సార్లు 10 సార్లు బస్సు ఛార్జీలు పెంచారు, మరి మాకెందుకు పెంచలేరు? బస్సు రేటు ఎందుకు పెంచారు? పెట్రోల్ డీజిల్ పెరిగిందనే కదా, మాకు కూడా పెరిగినాయి కదా, మేము కూడా అదే చేస్తున్నాం కదా. పెట్రోల్ డీజిల్ సిఎన్జి తోటే కదా, మాకు కూడా పెరిగినాయి కదా, మాకెందుకు పెంచలేరని ఈరోజు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. అలాగే సంక్షేమ బోర్డు, ఇంతకుముందు ధర్నాల్లో పెద్దలు చెప్పినట్టుగా సంక్షేమ బోర్డు మీరు ఏర్పాటు చేయమని చెప్తున్నాం. ఆ సంక్షేమ బోర్డు కూడా మీ ఖజానా నుండి ఇవ్వమని చెప్తలేము. ఏదైతే ఆటో డ్రైవర్లు కానీ, స్కూల్ వ్యాన్ డ్రైవర్స్ కానీ వీళ్ళు ఏదైతే కొనుగోలు చేస్తున్నటువంటి సెస్ బంకుల నుండి కానీ, స్పేస్ పార్ట్స్ రూపంలోనే కానీ, అలాగే ఆయిల్ రూపంలో కానీ ప్రభుత్వం గవర్నమెంట్కు డ్రైవర్లు ఇస్తున్నారు. దాని నుండి ₹1, ₹2 సెస్ వసూలు చేసి డ్రైవర్లకు ఒక బోర్డు ఏర్పాటు చేయమని చెప్తున్నా కూడా ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తలేదు. కాబట్టి ఖబర్దార్, కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాము. ఈ ధర్నా చౌకకు ఉద్దేశించి తక్షణమే ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలి, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి, మీటర్ రేటు పెంచాలి. అక్రమంగా నడుస్తున్న ఓలా, ఊబర్ బైక్లను ఎట్లా మీరు ప్రోత్సహిస్తారు? మేము ట్యాక్సీ కట్టుకొని, ఫిట్నెస్ రూపాయలు చాలాని కట్టుకొని, పర్మిట్ చాలాని కట్టుకొని రోడ్డు మీదకి వస్తున్నాము. మాకు పోలీసు వాళ్ళు వేధిస్తున్నారు. మరి ఏంటి సంబంధం లేని ఓన్ ప్లేట్ బండ్లని యథేచ్ఛగా మీరు రోడ్డు మీద నడిపిస్తుంటే చూసి చూడనట్టుగా వాళ్ళని వదిలేస్తున్నారు గాలికి. వాళ్ళు గవర్నమెంట్కి ఏమన్నా ₹10 ఇస్తున్నారా? మీరు ఎందుకు వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు? అంటే ఓలా, ఊబర్, ర్యాపిడ్ నుండి మీరు కొన్ని లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు వాళ్ళతో మీరు తీసుకొని మీరు జేబులో వేసుకుంటున్నారు. కాబట్టి వాళ్ళని మీరు ఏమంటలేరు. కాబట్టి ఖబర్దారు అని చెప్తున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని. వాళ్ళని తక్షణమే ఓలా, ఊబర్ అక్రమంగా నడుస్తున్నట్టు ఓన్ ప్లేట్ బండి తక్షణమే రద్దు చేయాలి. ఆటో డ్రైవర్ల సమస్యను ఏదైతే ఉన్నాయో వాళ్ళని పరిష్కరించాలని, ఆటో మీటర్ ₹50 పెంచాలని, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, అలాగే ఆటో స్థలాల్లో ఏదైతే పార్కింగ్ స్థలాలు కూడా కేటాయించాలని ఈ సందర్భంగా కోరుతూ ఏదైనా మనం సూచన చేస్తున్నాము. ఈ 10-15 రోజుల్లో ఒకటి మీరు తక్షణమే ఆలోచన చేయండి, దాని గురించి ఆలోచన చేయండి. లేని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అందరి మంత్రులు, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి అలాగే ముఖ్యమంత్రి ఇంటి కూడా ముట్టడి చేస్తామని హెచ్చరిస్తున్నాను. భారత్ మాతాకి ఆటో డ్రైవర్ల ఐక్యత, ఆటో డ్రైవర్ల ఐక్యత, భారత్ మాతాకి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.